7, 8 ఈ తేదీలో జరిగేది ఇదేనని తెలిస్తే గనక ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజుల్లో మీ జీవితం ఒక్కసారిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతుంది. సిద్ధంగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితం అత్యంత కీలకంగా మారబోతుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, మీ అడుగులు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా, ఎంతో జాగ్రత్తగా మెలగవలసిన అవసరం ఉంది. రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోటి మాట రాదు. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి. భారీ మార్పులు మీరు చూడబోతున్నారు. మిమ్మల్ని ఊహించిన శిఖరాలను తీసుకుని వెళ్తాయి. అలాగే ఈ సింహరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలానే ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటిగా మనం సింహరాశి వారి మనస్తత్వం కనుక గమనించినట్లే సముద్రం లాంటిదండి. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. మీరు ఓర్పుకు, సహనానికి మారుపేరుగా ఉంటారండి. ఎవరు భరించలేని కష్టాలను కూడా మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కాబట్టి మీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారండి. ఈ సింహరాశి వారి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి. వీరికి మంచితనం, పట్టుదల అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ ఇతరుల వ్యక్తుల కోసమే మంచి కోరుకునే వ్యక్తులేనండి. కానీ వేరే వాళ్ళ యొక్క కీడు మాత్రం అస్సలు వీరు కోరుకునే వ్యక్తులు అయితే కారు. మీరు చాలా మంచి మనసు కలిగిన వారు. కానీ మీ చుట్టూ ఉన్నవారే అలా ఉండరండి. మీరు ఎదుగుతుంటే మిమ్మల్ని కిందకి లాగాలని చూసేవారే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి పంటి వాళ్ళని గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాన్ని ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచన చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దండి. మీ జీవితంలో వెతకడానికి మీ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు తప్ప మరెవరిని నమ్మకపోవడమే మంచిది అని కూడా చెప్పుకోవచ్చు. మీ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం, అలాగే ఒక బలహీనత ఏమిటి అంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మడండి. పక్కన వాళ్ళ మీద చూపే నమ్మకంలో సగం మీ మీద మీరు పెట్టుకున్నా మీరు సాధించలేని అంటూ ఏమీ ఉండదండి. ఈ 2 రోజుల నుంచి ఈ ఒక్క విషయాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక అద్భుతాలు చూస్తారు. మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వల్ల ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వచ్చి కూడా వెనక్కి తగ్గుతున్నారు. అలానే మీ ప్రతిభను, మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలు కూడా వదులుకుంటున్నారు. కానీ ఇప్పుడు గ్రహ సంచారం మీకు అనుకూలంగా మారుతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుందండి. గతంలో మీరు మిమ్మల్ని మాటలతో గాయపరిచిన ఇద్దరు వ్యక్తులు, మీరు కష్టకాలంలో చెయ్యి వదిలేసిన మిమ్మల్ని ఆ ఇద్దరు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ముందు నిలబడే చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు. వారి నాటకాల పట్ల జాగ్రత్త. ఇది మీ విజయానికి మొదటి సంకేతం. కానీ వారిని నమ్మవద్దండి. వారితో ఒకవేళ మీరు బంధం తెంచుకోవాలనే సమయం వచ్చినా సరే తెంచుకోవడమే చాలా మంచిది. ఈ ఇద్దరు వ్యక్తులు మీ బంధువులలో ఒకరున్నారు, లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులలో ఒకరు. వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనంత అనేది ఉంటుందండి. వారిని మళ్ళీ మీ దగ్గరకు తీరిస్తే గనక పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది. అలాగే మీరు ఈ 2 రోజుల్లో కనీసం 100 కేజీల మిఠాలు పంచేట గొప్ప శుభవార్తలు కూడా వినబోతున్నారండి. అది మీ ఉద్యోగం కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, మీ వ్యాపారంలో ఊహించిన లాభం కూడా కావచ్చు, లేదా మీ పిల్లలు పెళ్లి సంబంధమైన ఖాయం కూడా కావచ్చండి. ఈ ఆనందమైన సంఘటన మీ ఇంట్లో పండుగ వాతావరణం కూడా తీసుకుని వస్తుంది. ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతూ ఎగిరి గంతేస్తారండి. కానీ మీ చుట్టూ ఉన్న శత్రులు మీ మంచి చూడలేక వారు ఇంకా కుట్రలు పన్నడం మొదలు పెడతారు. మీ ఆనందాన్ని చూసి వారి కుళ్ళుకోవడం మొదలవుతుంది. అందుకే మీ సంతోషాన్ని, మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దండి. కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది.
ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పులు, బాధలు తొలగిపోయే సమయం కూడా ఆసన్నమైందండి. ఇక రేపటి నుంచి మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. డబ్బులు అనుకునే రీతిలో మీ చేతికి అందుతాయి. మీ కష్టానికి తగిన ఫలితం దక్కపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం మీకు అంటే ప్రసన్నించబోతుంది. శుభాలే జరుగుతాయండి. ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉండడం ప్రారంభించాలి. నేను ఇది చేయగలను, సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి. మీలో ఉన్న శక్తిని, మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి. ఇతరులను గుర్తించే వరకు వేచి చూడవద్దు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి కూడా. ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటు తేల్చాయి, కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపట్లేదండి. అంటే అదే మీలో ఉన్న గొప్పతనం కావచ్చు. ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి. అంటే మీరేంటంటే మీ బంధువుల్లో ఉన్నవారిని కూడా గుడ్డిగా నమ్ముతున్నారు. మీ రక్త సంబంధంలో ఉన్న కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు. నా వాళ్ళే కదా అని, నన్ను మోసం చేయరు కదా అని గుడ్డిగా నమ్మేస్తూ మీ యొక్క విషయాలు, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ప్రణాళికని వాళ్ళతో చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి. వారు ఎంత అంటే బ్రతిమలాడినా, ఎంత ప్రాధేయపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్థానం ఇవ్వకండి. ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకం అవుతుందండి. వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం ఇదే సరైన సమయం అండి. అది వ్యాపారం, విద్యార్థి కొత్త కోర్సుల్లో చేర్చడం, లేదా కొత్త నైపుణ్యాన్ని నెరవేర్చుకోవడం, లేదా మీరు ప్రారంభించే ప్రతి పనిలో దైవ అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఇన్ని రోజులు ఎదుర్కొంటున్న అవమానాలు కావచ్చు, మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడారో వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయండి. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మీ సమయం మొదలైందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయాన్ని గడపండి. ఇంటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది కూడా. మీ ఇంట్లో సంతోషం కూడా వెల్లవిరుస్తుంది. పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదండి. వారు చదువులలో కూడా చక్కగా రాణిస్తారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. వారి యొక్క భవిష్యత్ కోసం మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయండి. వారు మీ పేరు నిలబెడతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి ఉన్న మరొక లక్షణం రహస్యాలను కాపాడడం. అంటే మీ విషయాన్ని ఎవరితోనూ పంచుకోరు. ఇది మంచి లక్ష్యమే, కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీరు దాచుకుంటున్నారండి. అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో లేదా మీ జీవిత భాగస్వామితో మీరు కష్టసుఖాలు పంచుకోండి. ఆరోగ్యపరంగా ఉన్న కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. యోగా, జ్ఞానం వంటివి మీ దినచర్యలలో భాగం. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మీకు శక్తికి మించి చేయవద్దు. ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంలో అప్పుగా ఇవ్వడం, ఇటువంటివన్నీ చేయకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం అవ్వచ్చు. దానివల్ల మీరు బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. వారితో బంధాన్ని తెంచుకోవాల్సిన అంటే సమయం కూడా వస్తుంది. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరితో అయినా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు, ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకే చేయండి. మీ శక్తికి మించి చేయవద్దండి. ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారో, పనికిరాను వారు అన్నారో, మీ వల్ల ఏమీ కాదు అని హేళన చేశారు, వారందరూ నోలు మూయించే సమయం ఆసనమైంది. మీ విజయానికి వారికి సమాధానం చెప్పాలి. మాటలతో కాకుండా మీ చేతులతో, మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి. అలానే ఈ సింహరాశి వారు చాలా ఏళ్ళ నుంచి కూడా ఇల్లు కట్టుకోవాలని, ఇల్లు కొనాలని కళ్ళ కంటూ ఉన్నారు. ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉందండి. భూమికి సంబంధించినవి కొనుగోలు, అమ్మకాలు ఇప్పుడు బాగా కలిసి వస్తాయి మీకు. ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చండి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీ మనసులో జపించుకుంటూ ఉండండి.
అలానే లక్ష్మీనారాయణకి ప్రతినిత్యం దీపారాధన చేసుకోండి. ఇది మీకు ఒక కవచంలా ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుందండి. మీరు చేసే ప్రతి పని పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి. ముఖ్యంగా మీలో ఉన్న బద్ధకం ఉంటే వాయిదా వేసి గుణాన్ని పూర్తిగా వదిలివేయండి. ఈరోజు చేయవలసిన పని ఈ రోజే పూర్తి చేయండి. అప్పుడే విజయం ఏంటంటే మీ వెంటే వస్తుందండి. గతంలో మీకు జరిగిన నష్టాలకు కానీ బాధలకు చింతించవద్దు. గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి. వర్తమాన కాలంలో జీవించండి. భవిష్యత్ గురించి గొప్ప ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టండి. మీరు ఎంత ఎత్తుకు ఒదిగి ఉండడం అనేది మీ నైజం అండి. ఆ మంచి గుణాలు ఎప్పుడు వదులుకోవద్దు. మీ విజయం మీ తలెక్కకుండా చూసుకోండి. అప్పుడే ఆ విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుంది. రాబోయే ఈ 2 రోజులలో ఇక నుంచి అయితే మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. ఇక మీకు ఒక ముఖ్యమైన శుభవార్త కూడా అందబోతుంది. ఈ వార్త మీ జీవితానికి ఒక మంచి మలుపు రాబోతుందండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుందండి. దాన్ని పుంజుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చు. మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెళ్లి వరకు వెళ్ళాలి అనుకునే వారు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు కొన్ని కొత్త పద్ధతులను, కొత్త టెక్నాలజీని మీ వ్యాపారంలో ప్రవేశపెట్టండి. కాలానికి తగ్గట్టుగా మారకపోతే మనం వెనకబడిపోతామండి. కాబట్టి ఇప్పుడు న్యూ మెథడ్స్ ఇప్పుడు జనాలకి కావాల్సినవన్నీ మీరు ఫాలో అవుతుంటే చాలండి. కొన్ని మార్పులు తీసుకోండి. లాభాలు అనేవి రెట్టింపు అవుతాయండి. అలానే విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. లక్ష్యం లేని ప్రయాణం గమ్యం చేరదు. కాబట్టి మీరు ఏం కావాలి అని అనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ దిశగా కష్టపడి చదవండి. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే మీ కోరిక కూడా ఈ సంవత్సరంలోనే నెరవేరుతుందండి. చదువు కోసం, ఉద్యోగం కోసం అయిన వారు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఇక వీసాకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. అలాగే మీరు చేసే పని ఏదైనా సరే దాన్ని ఇష్టపడే చేయండి. కష్టపడి చేయడం వేరు, ఇష్టపడి పని చేయడం వేరండి. ఇష్టం చేసే పనిలో ఆనందం ఉంటుంది. విజయం కూడా సులభంగా వస్తుంది. మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ 2 వ్యక్తులు ఎవరు అనేది మీరు ఇప్పటికీ గుర్తించి ఉంటారు. వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని మీ మంచి హృదయంతో మన్నించవచ్చు. కానీ వారిని మళ్ళీ నమ్మకండి. వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. వారిని మీ జీవితానికి, మీ ప్రగతికి దూరంగా ఉంచండి. అది మీ మీకు చాలా మంచిది, శేషకరం. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. సింహరాశి జాతకులకి దైవ బలం ఎక్కువగా ఉంటుందండి. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తే మీకు జరగని పని ఏది ఉండదు. మీ నమ్మకమే మీ బలం, మీ ప్రార్థనే మీ రక్ష. కొత్త వాహనం కొనాలని మీ ఆలోచన కూడా కార్యరూపం దాల్చబోతుంది. మీ బడ్జెట్కు తగిన మంచి వాహనాన్ని మీరు కొనుగోలు చేయగలుగుతారండి. అలానే వాహనం నడిపేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. స్థిరాస్తుల విషయంలో పొలాలు, ఇల్లు, స్థలాలు విషయంలో ఏమైనా సరే కోర్టు కేసులు నడుస్తుంటే కనుక అవి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా తీర్పు రాబోతున్నాయండి. ఎప్పటి నుంచో ఉన్న ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం మీకు ఎంతో మానసిక ఒక ప్రశాంతత కూడా ఇస్తుంది. ఇక రేపటి నుంచి ఈ శ్రావణ మాసం మొదలు మీకు అన్నీ కూడా మంచి రోజులేనండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకోబోతుంది. మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ పిల్లలకు ఆదర్శంగా నిలవబోతున్నారు. మీ పట్టుదల, కష్టపడే తత్వం, మీ విజయం ఇవన్నీ వారికి స్ఫూర్తిని ఇస్తాయి. మీరు ఒక మంచి తండ్రిగా, భర్తగా, కొడుకుగా అందరినీ మనుషుల్ని పొందుతారండి. మొత్తం మీద చెప్పాలి ఇక ఈ ఆగస్ట్ మాసం నుంచి ఈ ఆగస్ట్ నుంచి ఈ సింహరాశి జాతకులకి ఒక వరం లాంటిదండి. ఇక్కడ నుంచి ఈ శ్రావణ మాసం మొదలు మీకు అన్నీ కూడా మంచి రోజులే. గట్టిగా చెప్పాలి ఇప్పటి వరకు పడిన కష్టాలు గట్టెక్కిపోయి సుఖ సంతోషాలతో, విజయాలతో మీ జీవితం అనేది ముందుకు సాగబోతుందండి. ఈ మంచి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఉన్నత స్థాయికి చేర్చుకోండి.
ఈ సింహరాశి జాతకులు అయినా మీరు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను అధిగమించి విజయం వైపు ప్రయాణించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయండి. ఆ పరిహారాలను మీరు శ్రద్ధగా నమ్మకంతో ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల గ్రహాల యొక్క అనుకూలతను మరింతగా పొందవచ్చు కూడా మీరు. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కూడా బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చండి. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది కనుక్కుంటాం. ఈ సింహరాశి జాతకులకి అధిపతి సూర్య భగవానుడు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందడం మీకు అత్యంత ముఖ్యమండి. దీనికోసం మీరు ప్రతి ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించి నిండు మనసుతో నమస్కారం చేసుకోండి. అలానే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిదండి. సుబ్రహ్మణ్యం అష్టోత్తర శతమావళి లేదా హనుమాన్ చాలీసను పాటించడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ఇక రెండవది ఏంటి అంటే, తరచుగా మానసిక ఒత్తిడికి ఆందోళనకు గురవుతూ ఉంటే గనక దీని నుండి మీరు బయటపడడానికి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివయ్యకు అభిషేకం చేయడం ఉత్తమం. లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించడం వల్ల మీ మనసు ప్రశాంతత దొరుకుతుంది. అనవసరమైన ఆలోచనలు దూరం అవుతాయి. ఇక మూడవ పరిహారం ఏమిటి అంటే, ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి వెర్రటి పుష్పాలతో పూజ చేసి కనకదార సూత్రాన్ని పఠించడం. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళను మీ శక్తి కొలది వెర్రని వస్త్రాలు లేదా వెర్రని పండ్లను దానం చేయండి. లక్ష్మీదేవి కటాక్షం మీకు సులభంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడుతుందండి. ఇక నాలుగవది ఏంటంటే, తరచుగా శత్రువుల నుంచి నరదిష్టి, నరఘోష, కంటి దృష్టి నుండి ఇబ్బందులు ఎదురవుతుంటే కనుక దీని నివారణకు ప్రతి అమావాస్య రోజున మీ చుట్టూ దిష్టి తీయించుకుని, ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఏంటంటే నరదిష్టి ఎక్కువండి. నరుడి దిష్టికి నల్లరాగ పగులుతూ అనే సామెత వినే ఉంటారండి. ఏంటంటే మీరు ఎంత ఎదుగుతూ ఉన్నా కూడా మీకు అది కలిసి రావటం లేదు. ఏంటంటే ఈ నరదిష్టి కారణంగా. కాబట్టి మీకు ప్రతి ఆదివారం కానీ ఉప్పుతో దిష్టి తీయించుకోండి. లేదా అమావాస్య రోజులు ఖచ్చితంగా దిష్టి తీయించుకోండి. మీ ఇంటి చుట్టూ గుమ్మడికాయను లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగలగొట్టడం చాలా మంచిదండి. అలాగే నరసింహస్వామిని ఆరాధించడం, నరసింహస్వామి కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది. ఇక మీలో ఉన్న ఓర్పు, సహనాన్ని పెంచుకోవడానికి ప్రతి గురువారం రోజున సాయిబాబా గుడికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే శనగలు దానం చేయండి. ఇలా చేయడం వలన మీలో ఉన్న సహన శక్తి పెరిగి కష్ట సమయంలో కూడా దేన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. అలానే ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి ప్రతి ఉదయం సూర్యభగవానునికి నమస్కారం చేయండి. ఆదిత్య హృదయం పాటించడం చాలా మంచిదండి. అలానే రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా మెరుగుపడుతుంది. కాబట్టి మీకు వీలు కుదిరితే రాగి పాత్రలో నీటిని తాగడం మంచిదండి. శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇక ఈ సింహరాశి వారికి రాగి లోహం చాలా అనుకూలమైంది. కుడి చేతి ఉంగరం వేలికి రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల కుజగ్రహ ప్రభావం మీకు చాలా వరకు కూడా అనుకూలంగా మారుతుందండి. ఇది మీలో సానుకూల శక్తిని పెంచి మిమ్మల్ని చురుగ్గా ఉంచుతుంది కూడా. ఇక కుక్కలకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం, నీళ్లు పెట్టడం వంటివి చేయడం ద్వారా మీరు చేసిన కొన్ని కర్మల ప్రభావాన్ని తగ్గుతుంది. ఈ శ్రావణ మాసంలో మీరు ఏ మూగజీవులకే సరైనా సరే అండి ఆహారం పెడితే మీకు ఎన్నో రెట్ల పుణ్యం అనేది మీకు ఉంటుందండి. అలానే చెట్లు నాటవంటివన్నీ కూడా మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ప్రకృతితో మమేకమై ఉండడం. మీ పనులు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు గణపతిని స్మరించుకోండి. సంకటహర చతుర్థి రోజున గణపతికి గరికతో పూజ చేయడం మొదలైనవన్నీ కూడా మీ శక్తి మేరకు ఓపికను బట్టి నైవేద్యాలు పెట్టడం వల్ల మీ మనసులో ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోయి మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు కూడా సాయంత్రం వేళలో సాంబ్రాణి ధూపం వేయండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుందండి. ఎప్పుడైనా సరే మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఎంత ఫలితం ఉంటుందో మన పూజకు, అలానే సాయంత్రం సంధ్యా సమయంలో చేసినా కూడా అంతే మంచిదండి. కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా చాలా సరళమైనవి. ఎవరైనా సరే సులభంగా ఆచరించగలిగేవే. కేవలం పరిహారాలు చేస్తే సరిపోదండి. వాటితో పాటుగా మీ ప్రవర్తనలో ఆలోచన విధానం కూడా మార్పు తీసుకురావాలి.
మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడే పనే చేయండి, దైవాన్ని స్మరించండి, అప్పుడే విజయం మీదేనండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే సింహరాశి జాతకులు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.